నమస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం ఇక్కడ 5వ రోజు నిరసనలు కొనసాగుతూ ఉన్నాయి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా నిరసన తెలుపుతున్నారు ధర్నాలు చేస్తున్నారు గచ్చబోలులోని 400 ఎకరాలు ప్రభుత్వం వేలానికి వేయడానికి రెడీగా పెట్టింది ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు కొన్ని పార్టీలు కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈ విద్యార్థులకు సంఘీభావంగా ఇక్కడికి వస్తున్నారు మద్దతు తెలుపుతున్నారు ఏదేమైనప్పటికీ ఒక హైకోర్టు కూడా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది దీని మీద ఖచ్చితంగా చెట్లను కొట్టేయడం ఆపాలి అని చెప్పి హైకోర్టు ఒకవైపు స్టే ఇచ్చింది అంటే హైకోర్టు తీర్పు ఇచ్చింది ప్రస్తుతానికి ఆ చెట్లను నరికివేయడం ఆ బుల్డోజర్ల రాకైతే ఒక బ్రేక్ పడ్డది చూడొచ్చు చుట్టూ కొన్ని వందల మంది పోలీసుల బలగాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి బెటాలియన్కి సంబంధించిన పోలీస్ అదేవిధంగా సివిల్ మొత్తం పోలీస్ పహరాలో ఎస్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం చూడొచ్చు నిన్న విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తుంటే లాఠీ చార్జ్ కూడా నిన్న జరిగినట్టు మనం పెద్ద ఎత్తున వార్తా కథనాల్లో చూసినాం దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లాఠీలు హెల్మెట్స్ జాకెట్లు అవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నారు ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎప్పుడు ఏం జరుగుతా కూడా తెలియని పరిస్థితుల్లో ఉంది చాలా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం సెంట్రల్ యూనివర్సిటీ ఘర్షణ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి కానీ గత ప్రభుత్వం 14,000 ఎకరాలు ఆల్రెడీ సేకరించింది ఫార్మా కంపెనీల కోసం అవి వాడుకోవచ్చు కదా అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి లేదు ఇది ప్రభుత్వ భూమి సర్వ హక్కులు మాకే ఉంటాయని చెప్పి ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు చెప్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు సో ఏదేమైనప్పటికీ అటవీని రక్షించుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి మూగజీవులను కాపాడుకోవాలనే లైన్లో చాలామంది మాట్లాడుతున్నారు ప్రభుత్వ భూమా హెచ్యు భూమా అని పక్కన పెడితే పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఢిల్లీ తరహాలో మళ్ళీ మరో హైదరాబాద్ కావద్దు మాస్కులు ఆక్సిజన్లు కొనుక్కునే స్థితిలో హైదరాబాద్ ఉండొద్దు అని చెప్పి చాలామంది పర్యావరణవేత్తలు మాట్లాడుకుంటున్నారు మాట్లాడదాం 5వ రోజు నిరసనలు అయితే కొనసాగుతున్నాయి ఒకసారి చూడొచ్చు పెద్ద ఎత్తున అక్కడ పోలీసులు కూడా రెడీ అవుతున్నారు విద్యార్థి సంఘాల వాళ్ళ నిరసనలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన ధర్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దాదాపు 10 రోజుల నుంచి కూడా ఈ పంచాయతీ నడుస్తూ ఉంది కాకపోతే ఒక 5 రోజుల నుంచి చాలా కీలకంగా ఈ ధర్నాలు చూస్తూ ఉన్నాం మనం సో నిన్న ఒక పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం అయితే మనం చూసినాం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో పోలీసుల లాఠీ చార్జ్ అండ్ లాండర్ కూడా అదుపుతప్పిన పరిస్థితి చూసినాం మనం పెద్ద ఎత్తున ప్రొఫెసర్ల మీద విద్యార్థుల మీద లాఠీ చార్జులు జరిగినాయి సో మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చాలా రోజుల తర్వాత వార్తా కథనాల్లో మళ్ళీ మన ముందు కనిపిస్తూ ఉంది చూడవచ్చు అక్కడ టెంట్ లోపల మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం మనం మెయిన్ గేట్ బయట అవతల విద్యార్థి సంఘ నాయకులు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టెంట్లు వేసుకొని ధర్నాలు రాస్తారోకలు చేస్తున్నారు బయటకు స్టూడెంట్స్ని బయటకు రానివ్వట్లేదు మీడియాని కూడా లోపలికి ఎలో చేయట్లేదు సో వాళ్ళు వచ్చి బయటలో మాట్లాడతామన్నా కూడా వాళ్ళతో కూడా సహకరించట్లేదు పోలీసు వాళ్ళు అంటే మీడియాతో కూడా మాట్లాడనివ్వకుండా కూడా చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం లోపలికి కూడా ఎంట్రీ లేదు మీడియాకు కూడా పెద్ద ఎత్తున గేట్లు అయితే వేశారు చాలా రోజుల నుంచి నిరసనలు చేస్తున్నారు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది గవర్నమెంట్ నుంచి ఇంకా ఎన్ని రోజులు ఈ నిరసనలు మేము గత వారంగా చాలా నిరసనలు జరుగుతున్నాయి విద్యార్థుల సంఘాలు కానీ స్టేట్ వైడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ కానీ ఇటు సిపిఐ బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ చాలా స్టేట్ వైడ్ నిరసనలు జరుగుతున్నాయి కాకపోతే రేవంత్ సర్కార్ అనేది మొత్తం పోలీసుల అదుపులో తీసుకుంది రాష్ట్రం అంతా ఎవరు ఏం నిరసనలు చేయడానికి బయటికి వచ్చినా కూడా వాళ్ళ పోలీసులతోని అక్కడికక్కడే మీరు చూస్తుండొచ్చు బార్కెట్లు కానీ ఎక్కడికక్కడ పోలీసులు రిజర్వ్డ్ పోలీస్ కానీ ఈ సిఆర్పిఎఫ్ పోలీసులు కానీ మొత్తం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు అక్కడి నుంచి అక్కడికే తీసుకుపోతున్నారు ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే మా భూముల కోసం మేము కొట్లాడుతున్నామో మాకు ఎటువంటి సహకారాన్ని అందించకుండా వాళ్ళని అక్కడికక్కడే అరెస్ట్ చేసి తీసుకోవడం చాలా దారుణం కాదు ఇట్లాంటి సిచ్యువేషన్ గతంలో ఎప్పుడైనా చూసిర్రా మీరు ఇట్లా ఇంతమంది పోలీసులు స్టూడెంట్స్ని బయటికి రానివ్వకుండా మీడియాని లోపలికి ఎలవ్ చేయకుండా యాక్చువల్గా మాకు ఈ యూనివర్సిటీ అనేది 1975లో ఇందిరాగాంధీ గారు కండిషనల్ రిజిస్ట్రేషన్ చేశారు 2370 ఎకరాల భూమి కనీసం ఇప్పుడు 1000 ఎకరాలు కూడా లేదు అప్పటి నుంచి ఆ గవర్నమెంట్స్ ఏవైతే ఫామ్ అయినాయో లైక్ 1975 నుంచి
2025 వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినా కూడా ఈ భూములు లాక్కుంటున్నారు, కానీ దీనికి ఒక రిజిస్ట్రేషన్ చేయాలి, ఇది స్టూడెంట్స్ భూములు, యూనివర్సిటీకి చెందిన భూములు అని చెప్పి రికగ్నైజ్ చేయకుండా ఇక్కడ ఉన్న వీసీస్ కానీ రిజిస్ట్రార్స్ కానీ ప్రభుత్వంతో చేతులు కలుపుకొని భూములు అమ్ముకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడైతే 400 గజాల ఎకరాల భూమి ఉందో ఈ భూమి కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఐఎంజీ కంపెనీకి కార్పొరేట్ వ్యక్తులకు ఇచ్చారు, కానీ అది స్టూడెంట్స్ మా భూమి, అది క్యాంపస్ భూములు. అవి మాకు ఈ బదులుగా 397 ఎకరాలు ఎక్కడైతే సర్వే నెంబర్ 24-22లో ఇచ్చారో ఆ భూములు కూడా వేరే వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మీద అయితే కొట్లాడుతుందో ఈ భూముల్లో 400 ఎకరాలు వాళ్ళవని చెప్పి మాకు ఇచ్చిన భూములు కూడా వాళ్ళే లాక్కున్నారు. అది ఇవ్వకపోగా మాకు కంపెన్సేషన్ ల్యాండ్ ఇవ్వలేదు. ఇప్పుడు మేము ఈ భూమిని అడిగినా, ఈ ఫారెస్ట్ డిఫారెస్టేషన్ చేయొద్దని అడిగినా కూడా మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేయడం తీసుకోవడం జరుగుతుంది. సో మూగజీవాలు లేవు, జింకలు చనిపోలేదు, నెమలు లేవని చెప్పి ప్రభుత్వ నాయకులు చెప్తున్నారు, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. నిజమేనా? మరి రేవంత్ రెడ్డి గారికి జింకలు నెమ్మలు ఎట్లుంటాయో నాకు తెలియదు. ఆయనకి బ్రెయిన్ సరిగా పనిచేస్తుందో లేదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. మేము పొద్దున మా స్కూల్లోకి వెళ్తుంటే మా రోడ్ల మీద, మేము యూనివర్సిటీ రోడ్ల మీద తిరుగుతుంటే మేము జింకలను కానీ నెమ్మలను కానీ చూస్తున్నాం. మేము నెమ్మలను చూస్తున్నామా, జింకలను చూస్తున్నాం, మరి ఇంకేం చూస్తున్నామో మాకైతే అర్థం కావట్లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, బట్టిబాబు కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, పొంగిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ పోలీసులు అందరినీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరినీ తీసుకొని రమ్మనండి. మేము వాళ్ళకి మా యూనివర్సిటీలో ఉండే జింకలు నెమ్మల్లా కాదా మేము చూపిస్తాం. అప్పుడు వాళ్ళు వాళ్ళ బ్రెయిన్తో ఆలోచించి చెప్పాలి. అది ఏ జంతువులు ఉన్నాయి, గుంట నక్కలు ఉన్నాయా, నెమ్మలు ఉన్నాయా, సింహాలు ఉన్నాయా, పులులు ఉన్నాయా అని వాళ్ళు అప్పుడు చెప్పాలి. వీళ్ళు ఎక్కడో అసెంబ్లీలో తెలంగాణ ప్రజల్ని మబ్బబెట్టడానికి ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడ మేము స్టూడెంట్స్ మేము చూస్తున్న వాళ్ళం పిచ్చోళ్ళమా, మేము కొట్లాడుతున్న వాళ్ళం పిచ్చోళ్ళమా? మా ఇవాళ మా రీసెర్చ్ స్కాలర్స్ మేము ఇద్దరం, కానీ మేము రీసెర్చ్ స్కాలర్స్ మా రీసెర్చ్ వదిలేసుకొని వచ్చి కొట్లాడడం మాకేమైనా పనా? ఇప్పుడు హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది, చెట్లను కొట్టేయొద్దు అని చెప్పి మీకు అనుకూలంగా ఒక స్టే అయితే అంటే తీర్పు అయితే రావడం జరిగింది. ఎట్లా చూడాలి? నిన్న హైకోర్టు ఫర్దర్ హియరింగ్ వరకు ఏ డిస్ట్రక్షన్స్ అనేది జరగవద్దు అని చెప్పి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటికి కూడా నిన్న 6 గంటల వరకు మెజారిటీ ఫారెస్ట్ ఏదైతే మిగిలి ఉందో దాన్ని నరుక్కుంటూ వెళ్ళారు. మేము వెళ్ళి స్టూడెంట్స్, ఇక్కడ ఉన్న కామన్ స్టూడెంట్స్ ఇక్కడ వెళ్ళి అడిగితే మాకు ఇక్కడ ఎటువంటి నోటీస్ రాలేదు, మాకు నోటీస్ వచ్చాకనే మేము ఆపుతామని చెప్పి వాళ్ళు బహిరంగ చెప్తున్నారు. అంటే ఇంత మీడియా ఉంది, ఇంత ఈ జనరేషన్లో ఇంత ఆన్లైన్ అందుబాటులో ఉంది, అయినా సరే వాళ్ళు వాళ్ళ అధికార దాసవంతో నరుక్కుంటూ వెళ్తున్నారు, కానీ ఆపేయడం జరగట్లేదు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు పొద్దున ఇవాళ 3:30 వరకు హైకోర్టు రిజిస్టర్ని కంచెన్ గచ్చిపోవాలి భూముల మీద రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పగానే ఇక్కడ మీరు చూడవచ్చు ఎంతమంది పోలీసులు ఇంక్రీజ్ అయ్యారు. స్టూడెంట్ ఎవరైతే పొద్దున అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కానీ ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కానీ వస్తే అక్కడనే అరెస్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మీరు మిమ్మల్ని ఎలా చేస్తారు, స్టూడెంట్స్ని ఎలా చేస్తలేరు. ఇక్కడ మాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? మేము ఉన్న 5,000 మంది విద్యార్థులం ఎంతకని కొట్లాడతాం. ఇక్కడ కొట్లాడే వాళ్ళని కూడా అరెస్ట్ చేసుకొని తీసుకెళ్తే ఇంకెవరు మాట్లాడతారు? మా సార్ రాత్రి నిరాహార దీక్ష చేస్తున్న అబ్బాయిని కూడా నీ షుగర్ బీపీ లెవెల్స్ పడిపోయినాయని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే మా కోసం మేము కొట్లాడడానికి హంగర్ స్ట్రైక్ చేసుకునే పరిస్థితి కూడా మాకు లేదు. సో మీరు కూడా స్కాలర్ ఇక్కడ ఎట్లా ఏంది ఇంకా నడుస్తూనే ఉన్నాయి నిరసనలు, ఒక పులి స్టాప్ పడట్లేదు, ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది గవర్నమెంట్? అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే డిమాలిషన్ జరగవద్దు, చెట్లను నరికివేయొద్దు అనే అంశం. అయినా కూడా కొంతమంది అంటే వివిధ రకాల విద్యార్థి యూనియన్ వాళ్ళు పోయి అడిగితే మాకు ఇంకా ఏ సమాచారం అందలేదు 5 ఆఫీసర్ల నుంచి, కాబట్టి మా పని మేము చేస్తామని. అయ్యా మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ గవర్నమెంట్ని, ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ. ఇది ముఖ్యంగా భూమి కోసం, భుక్తి కోసం, యుక్తి కోసం జరిగినటువంటి పోరాటాల గడ్డ ఇది. ఈ పోరాట గడ్డ మీదనే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, భూమి కోసమే, భుక్తి కోసమే, యుక్తి కోసమే. కాబట్టి అటువంటి భూమిని మళ్ళీ ఆ యుద్ధ రంగంలోకి తీసుకొచ్చి భూమి అనే అంశం పైన మీరు యుద్ధాన్ని సృష్టిస్తున్నారు. ఈ క్యాంపస్ యొక్క విద్యార్థులను అల్లకల్లోలం చేస్తున్నారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, మా భూములు మాకు వదిలేసి మీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే ఇంకేదాని కోసమో మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి, కానీ మేము అభివృద్ధి చేయొద్దని అంటలేం. అభివృద్ధి చేయండి, కానీ ఒక ఎకోసిస్టమ్ అంటేనే జీవ వైవిధ్యం అనేటువంటి వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి ఈ హెచ్సియు అనేటువంటిది హైదరాబాద్కు లంగ్స్ లాంటిది. స్వచ్ఛమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నటువంటి ఈ క్యాంపస్ అనేటువంటిది మీరు దీన్ని ఇంత దమనకాండకు గురి చేస్తూ చెట్లను నరికివేస్తూ ఇలా చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అని మేము కోరుకుంటున్నాం.
మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మీరు ఒకసారి చూడండి ఏదైనా ఒక బీద వాళ్ళో లేకపోతే ఆసరా లేని వాళ్ళో ఒక భూమిలో ఏదన్నా సాగు చేసుకునే పరిస్థితి కనుక ఉంటే వాళ్ళు ఆ భూమి సాగు చేసుకుంటే ఆ భూమిని వాళ్ళకే సాగు చేసుకునేలాగా వాళ్ళు అక్కడ జీవనోపాధి కలిగించేలాగా మీరు చర్యలు తీసుకుంటారు ఏ ప్రభుత్వమైనా. కానీ అదే 1973-74 నుంచి ఈ యూనివర్సిటీకి కేటాయించిన భూములను మీరు అన్యాక్రాంతంగా ఎట్లా లాక్కుంటారు, వీటిని ఎట్లా అక్రమంగా మీరు తీసుకుంటారు. కాబట్టి మా భూములను మాకే ఇవ్వాలని. యూనివర్సిటీకి సంబంధం లేదు, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్నారు కదా. ఇది అప్పటి నుంచే దాని యొక్క డీటెయిల్స్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వేరే ఇతర పార్టీలను నింద మోపడానికో ఏదో రకంగా మీరు చేస్తున్న ఒక ప్రాపగండ మాత్రమే. ఈ యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి చెందినవి మాత్రమే. ఇవి ఏ రకమైనటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కానీ లేకపోతే రాజకీయ లబ్ధి కోసం చేపట్టినటువంటి భూములు కావు. ఇవి యూనివర్సిటీ భూములు మాత్రమే. సో ఈ హెచ్సియు పడుతున్నటువంటి వేదన, ఈ హెచ్సియు భూమి తల్లి పడుతున్నటువంటి రోదనను నేను ఒక చిన్న పాట రూపంలో వివరిస్తా. హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో, అమ్మ లాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో, ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగము. ఒక్క నిమిషం, లోపలికి పోనీయరు బయటికి రానియరా వాళ్ళని? మేము లోపలికి పోవట్లేదు కదా, వాళ్ళని ఎందుకు వెళ్ళగొడుతున్నారు? మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఆవేదన చెప్తారు. చెప్పండి ఏమో ఇన్స్ట్రక్షన్స్. మేము లోపలికి వెళ్ళ మీడియా పోవట్లేదు కదా. मैडम साकेत थे पूरा कैंपस 2300 एकड़ का है, जिसमें से 400 एकड़ ये लोग दे रहे हैं. कल कोर्ट के आदेश के अनुसार पूरा कंस्ट्रक्शन बंद होना चाहिए, पेड़ों को काटना बंद होना चाहिए. उसके बावजूद भी रात में जेसीबी चल रही हैं, हम लोग गए हैं, पेड़ काटे जा रहे हैं, बराबर पेड़ गिरा रहे हैं. रेवेंट एजेंसी कह रही है कि पेड़ नहीं काटे जा रहे हैं. ऐसा कुछ नहीं है. कौन सा जंगल नहीं है? पूरा कैंपस जंगल से भरा हुआ है. कौन से वन्य जीव नहीं रहते हैं? हर एक वन्य जीव रहता है. वो कहते हैं सिर्फ लोमड़ी रहती है. लोमड़ी यहाँ रहती है, हिरण रहते हैं, हिरणों को मारा गया है, सीधे से हिरणों को मारा जा रहा है. कितनी स्पेसीज रहती हैं, सब मार दिया गया. कह रहे हैं डेवलपमेंट कर रहे हैं. ऐसा डेवलपमेंट होता है? आप एजुकेशनल सिस्टम को ख़त्म करके कौन सा आप डेवलपमेंट करना चाह रहे हैं? किस कॉर्पोरेट सेक्टर को दिया जा रहा है? अभी रजिस्ट्रार के द्वारा नोटिस आई है कि ये जो ज़मीन है 400 एकड़ की, या यूनिवर्सिटी की जो ज़मीन है, ये किसी एजुकेशनल पर्पज़ से दी जाएगी. अभी जो साइड में ट्रिपल IT बना हुआ है और स्टेडियम बना हुआ है, टेक्नोलॉजी या एजुकेशनल पर्पज़ से ज़मीन को दिया जाएगा. आप किसी कॉर्पोरेट सेक्टर को ज़मीन को नहीं दे सकते. और ज़मीन दिया किसको जा रहा है? IT पार्क्स को, कॉर्पोरेट सेक्टर को. तो ये सरासर हत्यारे हैं ये लोग जो सरकार में बैठे हुए हैं. तेलंगाना गवर्नमेंट है, सरासर अन्याय कर रही है, कोर्ट के आदेश का उल्लंघन कर रही है. सीधे रात में जेसीबी चल रही है. कोर्ट का आदेश आया कि पेड़ों को नहीं काटा जाना चाहिए, उसके बावजूद ही पेड़ों को लगातार काटा जा रहा है. సో అన్న ఒక పాట పాడతాడు, పాట రూపంలో చెప్తాను. చెప్పండి. ఈ హెచ్సియు పడుతున్నటువంటి ఆ తల్లి వేదనను ఒక పాట రూపంలో తెలియజేస్తా. ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నట్టి పచ్చని అడివమ్మరో, కంట కన్నీరు చూడండిరో, ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు మంటేందిరో, ఈ అడవిని ఆగము చెయ్యొద్దురో, హెచ్సియు భూమి పోరు సాగేరో, దండు గట్టి కదలరో, ఆరే బరిగీసి కొట్లాడరో, అడ్డు నిలిసి పొలిమేర దాటించరో, పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో, మనసంతా అల్లాడిపోతుందిరో, అభివృద్ధి పేరుతో భూముల చెరవట్టి విధ్వంసమే చేస్తుండ్రురో, గెరిల్లా యుద్ధమే చెయ్యండిరో, హెచ్సియు తల్లి గుండె వగిలేరో, మూగా జీవాల గోస వినరో, ఆరే బరిగిసి కొట్లాడరో, ఏకమై పొలిమేర దాటించరో, సకల జీవరాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో, తల్లికై కొట్లాడమంటుందిరో, ఈ రాకాసి మూకలు గుంపుగా గుమగూడి రాజుకి రంపాన వెడుతుండ్రురో, లాఠీల దౌర్జన్యమే చూడరో, ఎవడబ్బ సొమ్మిదిరో, గద్దలోలే తన్నుకపోతుండ్రురో, ఈగ పోరాట జెండెత్తరో, దండు గట్టి రణరంగమే చెయ్యరో, తరతరాల పోరాట స్ఫూర్తిని తలువెల్లా తలుసుకోరో, మనం ఇంకా వెనకడిగే వెయ్యొద్దురో, నడిచేటి దారుల్లో పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో, దండు గట్టి యుద్ధమే గెలవాలిరో, హెచ్సియు తల్లి గుండె వగిలేరో, మూగా జీవాల గోస వినరో, ఆరే బరిగీసి కొట్లాడరో,
అన్యాయంగా అరిగోస పెడుతుండ్రు రో స్వాలాభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు దియొద్దురో మమ్మిట్లా ఎడబాపి సంపొద్దురో క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందు ఇంకా పోరాట నావనందో ఎవడబ్బా సొమ్మిదిరో గద్దలోలే తన్నుకపోతుండ్రు రో అన్నలారా పోరాట జెండెత్తరో సిద్ధమై యుద్ధమే గెలవాలిరో. రైట్. సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎప్పుడు ఇది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి ఈ గవర్నమెంట్ని. గత పాలకులు కూడా ఎన్నో నిర్బంధాలకు గురి చేసి ఎన్నో రాద్ధాంతాలు క్రియేట్ చేసి ఈ భూమి మీదనే ఎన్నో అవకతవకలను ఎన్ని నిర్బంధాలను సృష్టించారు గత పాలకులు. కానీ రాబోయే తరాలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం, ఈ భూమి అనే అంశం పైననే తెలంగాణ పోరాటాల గడ్డ అనేటువంటిది ఏర్పడింది. ఈ పోరాటాల గడ్డ మీదనే ఈ భూమి అనే అంశం పైన యుద్ధాలు జరిగినాయి. ఎంతోమంది వీరులు వారు అమరత్యాగం చేశారు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఏ భూములైతే యూనివర్సిటీకి కేటాయించారో ఆ భూముల జోలికి రాకుండా మీ పరిపాలనలో అభివృద్ధి చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ సవ్యంగా ఈ సల్లంగా ఉన్నటువంటి చదువులమ్మ ఒడిలో మేము చదువుకుంటున్నాం. మా చదువుకు సంబంధించి ఏదైనా అభివృద్ధి చేస్తే చేయండి, కానీ ఈ మూగజీవాలను నాశనం చేసి విధ్వంసకాండను సృష్టించొద్దని, అడవులను నరికివేయొద్దని, మా క్యాంపస్ భూములు మాకే అప్పజెప్పాలని కోరుకుంటున్నాం. ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల సమస్య ఏదైతుందో ఇది దేశవ్యాప్తంగా సెన్సేషన్ ఇష్యూ అవుతుంది. మరి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లాంటి స్పందన లేదు. ఈరోజు కోర్టులు స్పందిస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రకృతి ప్రేమికులు స్పందిస్తున్నారు, జంతు ప్రేమికులు స్పందిస్తున్నారు. మరి మన పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మరి అక్కడ ఉన్న ఏ రాజకీయ నాయకులు కూడా ఎందుకు స్పందించట్లేదో మరి దీని మీద ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు 6 ఎకరాల పొలాన్ని తీసేసి ఒక ప్యాలెస్ కడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకృతి ప్రేమికులు కావచ్చు, జంతు ప్రేమికులు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాలు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, పెద్ద ఎత్తున డిబేట్లు చేశారు, ప్రెస్ మీట్లు పెట్టారు. మరి ఈరోజు దాదాపు 400 ఎకరాల భూమిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి డిస్ట్రాయ్ చేస్తుంటే ఎందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ లీడర్లు కానీ ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేరు? అసలు ఇంత పెద్ద అంటే భూమిని ప్రభుత్వం డిస్ట్రాయ్ చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు మాట్లాడలా? ఇది తెలంగాణ రాష్ట్ర సమస్య కాదు, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులు కూడా చదువుకుంటున్నారు. మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు? మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు స్పందించారండి? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పేరుతో మేము కులాల్ని, మతాల్ని, ప్రాంతాల్ని, ప్రకృతిని గౌరవిస్తామని చెప్తున్నారు. మరి 400 ఎకరాల భూమిని ఈరోజు అంటే డిస్ట్రాయ్ చేస్తుంటే మీరు ఎందుకు మాట్లాడరు? కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలకులు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు గవర్నమెంట్ కూడా చెప్పింది, గవర్నమెంట్ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, నెక్స్ట్ జడ్జిమెంట్ వచ్చేంత వరకు మీరు ఎట్లాంటి చెట్లు నరకకూడదని చెప్పింది. అయినా కానీ ఆపకుండా ప్రభుత్వం మరి రాత్రి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని అప్పీల్ చేస్తున్నాం, దయచేసి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని డిస్టర్బ్ చేయొద్దు. రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలోకి రావడానికి ఇష్టపడ్డాం, కాబట్టి ఈ విషయంలో చాలా మీరు సున్నితంగా ఉండాలి. ఖచ్చితంగా దీన్ని మీరు విరమించుకోవాలనేసి మేము విద్యార్థి తరపున మేము తెలియజేస్తున్నాం. సెంట్రల్ యూనివర్సిటీ మెయిన్ గేట్ ఇది. మెయిన్ గేట్ నుంచి బయటకి స్టూడెంట్స్ రావట్లేదు, మీడియాని లోపలికి ఎలో చేయలేదు. సో గేట్ ముందు కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చోర్ హే రేవంత్ రెడ్డి చోర్ హే అంటూ నినాదాలు చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు మనం. 400 ఎకరాలకు సంబంధించిన పంచాయతీ ఇది. గత 5 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇదే దీక్షను కొనసాగిస్తున్నారు, ఇదే మెయిన్ గేట్ ముందు. చాలామంది పొలిటికల్గా వచ్చినప్పటికి కూడా కొంతమంది అధికార పార్టీ నాయకులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులను కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయని స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ప్రతిపక్ష పార్టీలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గినాయి. స్వచ్ఛందంగా మీరే చేయండి, ఏ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావద్దు, ఖచ్చితంగా మీ భూ పోరాటం జరగాల్సిందే అని చెప్పి వాళ్ళు కూడా వెనక్కి తగ్గినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో ఈ నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగే అవకాశాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 5 రోజుల నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుముట్టు కొన్ని వందల మంది పోలీసులు మోహరించారు. స్టూడెంట్స్ని బయటికి రానివ్వట్లేదు, బయట ఉన్న మీడియాని లోపలికి ఎలో చేయట్లేదు. ఒకవేళ ప్రభుత్వానిదే ఆ 400 ఎకరాలు ప్రభుత్వానిదే అయితే దొంగతనంగా ఎందుకు నైట్కు నైట్ బుల్డోజర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? పబ్లిక్గానే కెమెరా ముందు ఆ చెట్లను చదువును చేయొచ్చు కదా, పబ్లిక్గానే మీరు మీ పని చేసుకోవచ్చు కదా అనే ప్రశ్నలు వినిపిస్తూ ఉన్నాయి.
దొంగతనంగా అర్ధరాత్రి వచ్చి బుల్డోజర్లు ఇక్కడ ఎందుకు ప్రవేశిస్తున్నాయనే ప్రశ్నలు వినపడతా ఉన్నాయి. నిజంగా మీ భూమి ప్రభుత్వానికి అయితే సో ఇదే పోరాటం భూ పోరాటం కనిపిస్తూ ఉంది మనకి. ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, ఏబీపీకి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళ నినాదాలు చూడొచ్చు. రేవంత్ రెడ్డి చోర్ హే అంటూ నినాదాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇది పెద్ద ఎత్తున ఉధృతమయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పండి, ఎందుకంత భావోద్వేగానికి గురవుతున్నారు? ఏం జరుగుతుంది? ఇంకా ఎన్ని రోజులు ఈ నిరసనలు, ధర్నాలు? సార్ ఇది చెప్పాలంటే ఇది పోరాటం ఆగదు సార్. మేమైతే ధర్నా చేస్తూ ఉంటాం, మేము ఎప్పుడు కానీ ధర్నా చేస్తూనే ఉంటాం. ఈ రేవంత్ రెడ్డి గారు మా అంటే ఓడిపోతారని తెలుసు, అందుకోసమే కమిషన్ల కోసం తీసుకుంటున్నారేమో. రాను రాను హైదరాబాద్లో పాపులేషన్ చాలా పెరిగిపోతుంది. వనస్థలీపురం, కేబీఆర్ పార్క్ ఇవే ఉన్నాయి. వీళ్ళు ఈ చూస్తున్నారా పక్కన అపార్ణ కన్స్ట్రక్షన్స్ వాళ్ళందరూ ఎందుకు తీసుకున్నారు? లంగ్ స్పేస్ కోసం తీసుకున్నారు. మా అంటే మా పిల్లలు చాలా బతుకుతారు, లంగ్స్ ఉన్నాయి చాలా ప్రశాంతంగాని. ఇదంతా పొలిటికల్ ఎజెండా. గవర్నమెంట్ ల్యాండ్ ఇది, హెచ్యూకి సంబంధం లేదని చెప్తున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే 1975లో ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ అని అది రేవంత్ రెడ్డి అలా అనుకుంటున్నారు అన్నమాట. యాక్చువల్లీ ఏంటంటే అండి ఇది ల్యాండ్ స్పేస్, దిస్ ఇస్ ద గవర్నమెంట్. ఇది హెచ్యూ భూమి అండి. ఇది యాక్చువల్లీ ప్రజల భూమి. చెట్లు చూసి ఎక్కడ లేవు మీకు. నేను ఒకటే చెప్తున్నాను సార్, రేవంత్ రెడ్డి సార్ మీరు అంత అవసరం ఉంటే 4th సిటీ డెవలప్ అయిపోయి యానిమల్స్ లేవు, మూగజీవాలు చనిపోవట్లేదు అంటారు, నిజమేనా? అవునండి, మూగజీవాలు మొన్న చనిపోయింది డియర్. ఇది ఎండాకాలం, ఇది దానికి వాటర్స్ ఏముండేమాట. ఎండాకాలంలో ఇంకా చెట్లు డ్రై అయిపోతుంది, వర్షాకాలం రోజున మళ్ళీ చెట్లు పెరుగుతాయి. ఎండాకాలంలో డ్రై అయిపోయి మొన్న చనిపోయింది, జిమ్కా చనిపోయింది మొన్న. పాత వీడియోలు, పాత ఫోటోలు అంటారు కదా, పాత వీడియోలు అంటారు, ఓల్డ్ ఫోటోస్, ఓల్డ్ వీడియోస్ అంటారు కదా. అవి ఓల్డ్ ఫొటోస్ కూడా ఉన్నాయండి. రీసెంట్లీ మొన్న చనిపోయింది జిమ్కా కూడా. అది ఏంటంటే మొత్తం జిమ్కాలు కలిసి 80-70 జిమ్కాలు ఉన్నాయి. పికాక్ వచ్చేసి 350 ఉంది. నేషనల్ బాడీస్ ఆఫ్ పికాక్ అండ్ తెలంగాణ బంగారు తెలంగాణ అంటున్నారు. బంగారం తెలంగాణ అంటే నేషనల్ యానిమల్ ఇస్ అ డీర్, నేషనల్ బాడీ ఇస్ అ డీర్, సెంట్రల్ నేషనల్ పికాక్. ఇది ఏంటంటే సెంట్రల్ అంటున్నారు, చెప్పడానికే వస్తుంది. ఏం చేస్తున్నారు ప్రజలంతా? మొన్న బీజేపీకి 200 acres తీసుకుంటే ఏం చేస్తారు? ల్యాండ్ మాదే, మేము ఏం చేసుకుంటామని చెప్పి అంటున్నారు. గవర్నమెంటే చెప్తుంది. ఒకవేళ తీసుకుంటే బలవంతంగా మీరేం చేస్తారు? మళ్ళా దానికి ఎవరైనా సరే ఈ భూమి మీద ప్రైవేట్ వ్యక్తులు, సాఫ్ట్వేర్ అయినా సరే ఆ ల్యాండ్ కొనుక్కుంటే మళ్ళా కూలు కొట్టేసి మళ్ళా యుద్ధం స్టార్ట్ చేస్తాం. 5,000 కాదు 10,000 మంది మేము ఏబీవీపీ అందరం కలిసి. రాజాసింగ్ ఒకటి చెప్తున్నా, ఈ శోభాయాత్ర వద్దు, శోభాయాత్ర అందరు ఇక్కడనే రావాలి. బీజేపీ ఎమ్మెల్యే ఒకటి చెప్తున్నా, రాజాసింగ్ శోభాయాత్ర కాదు, అందరం ఊపిరితిత్తుల కోసం యూనివర్సిటీకి రావాలని కోరుకుంటున్నాను. ఈ ఇష్యూ అంతా ఈజీగా చల్లారేటట్టు కనిపించట్లేదు. ఎందుకంటే ప్రభుత్వానిదే ల్యాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా మేము దీన్ని కొన్ని వేల కోట్లకు సంబంధించిన సంపద సృష్టిస్తాము, ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము, తెలంగాణ ప్రజల కోసమే దీన్ని ముందుకు పెట్టుకున్నామని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తున్నప్పటికి కూడా పర్యావరణాన్ని రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, మూగజీవుల్ని కాపాడాలి అనే లైన్లో చాలామంది పర్యావరణవేత్తలు మాట్లాడుతున్నారు, హెచ్యూ స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళంతా ఒక సంఘాలుగా ఏర్పడి పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి దాదాపు 5 రోజుల నుంచి. మరి ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేకపోతే స్టూడెంట్స్ వెనక్కి తగ్గుతారా చూడాల్సి ఉంది. కోర్టు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా చెట్లను నరికేయడం ఆపాలని చెప్పేసి టెంపరీగా ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడి వరకు పోతుందో మనం వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ జెన్నీతో భార్గవ్, మైక్ టీవీ, గచ్చిబౌలి, హెచ్యూ నుంచి.